1vs1లు 1vs2లు బాల్ దాగే పిల్లలు కూడా కొడతారు. కానీ 1vs4లో ఏసులు కొట్టేవాడిని ఫ్రీ ఫైర్ లెజెండ్ అంటారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, నీ మొబైల్ సెన్సీ కావాలా అయితే నన్ను ఫాలో కొట్టు, నేను మీకు మంచి మొబైల్ సెన్సీ ఇస్తా అని ఒకటే రీల్స్ మీద రీల్స్. చాలా పాపంరా. అందరూ సెన్సీ ఇచ్చేస్తారు, కానీ అది ఎలా వర్క్ అవుతుంది, ఏం చేస్తే వర్క్ అవుతుంది, దానికి ప్రాక్టీస్ ఎలా చేయాలి అని ఎవ్వరు చెప్పరు. మెయిన్ వచ్చేసి ఆ సెన్సీ కానీ వర్క్ అవ్వకపోతే ఎవరు కూడా రిప్లై అయితే ఇవ్వరు. కానీ నా మీద నమ్మకం పెట్టుకొని ఈ ఒకే ఒక్క వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు ఎవరు చెప్పని విధంగా కొత్తగా ఎన్నో విధాలుగా సెన్సీ ఎలా పెట్టుకోవచ్చో అనేది మీకు పూర్తిగా అయితే చెప్తాను. మీరు ఒక నూబ్ అయినా సరే, ఒక ప్రో అయినా సరే, ఒక లెజెండ్ అయినా సరే మీకు అర్థమయ్యే విధంగా క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. నా పేరు వచ్చేసి రావణ్ సెన్సీ. మీరు మన ఛానల్లో ఈ వీడియోని కొత్తగా చూస్తుంటే ఇలాంటి కంటెంట్ మన ఛానల్ అయితే చాలా అంటే చాలా అయితే ఉంది. అంతేకాక దీనికి మించిన కంటెంట్ ముందు అయితే చాలా అంటే చాలా అయితే తీసుకొస్తాను. మీరు నా నుంచి ఎలాంటి వీడియో మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి. అలాగే పక్కన హైప్ బటన్ అయితే ఉంటుంది, దాని ఒకసారి అయితే తట్టేయండి. ఈ రోజు ఈ వీడియోలో 1 కాదు 2 కాదు 3 యూజ్ అయ్యే పర్ఫెక్ట్ సెన్సిటివిటీ గురించి అయితే చెప్తాను. దాంట్లో ఫస్ట్ వచ్చేసి హౌ టు మేక్ ఓన్ సెన్సిటివిటీ, ఇంకా సెకండ్ వచ్చేసి ఒక యాప్ లో ఉండే సెన్సిటివిటీ, ఇంకా థర్డ్ వచ్చేసి మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా మీ మొబైల్ కి సెట్ అయ్యే పర్ఫెక్ట్ సెన్సిటివిటీ. అసలు సెన్సిటివిటీకి గేమ్ ప్లేకి సంబంధం ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా 99% అయితే ఉంది. కానీ 1% మాత్రం అసలు సెన్సిటివిటీ అసలు పని అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు పీసీ ప్లేయర్స్ కాబట్టి. మొబైల్ గేమ్ ఆడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ నెంబర్స్ అయితే లింక్ అయితే ఉంటుంది. లేదు బ్రో మేము లెజెండ్స్ మీ సెన్సీ లేదు ఏం లేదు ఎలా అయినా సరే కొట్టేస్తామంటే మీరు నిజంగా హై డివైస్ ప్లేయర్ అయితే ఉంటారు. హై డివైస్ సైడ్ నుంచి కానీ చూసుకుంటే ఓకే, స్క్రీన్ అయితే బాగా అయితే తిరుగుతుంది, స్మూత్ గా ఉంటుంది, గేమ్ ప్లే రియాక్షన్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. అదే మనం ఒక్కసారి 2GB ర్యామ్ నుంచి 6GB ర్యామ్ మొబైల్స్ లో గేమ్ ఆడే వాళ్ళ సైడ్ నుంచి కానీ చూసుకుంటే వీళ్ళకి స్క్రీన్ అనేది హార్డ్ గా అయితే ఉంటుంది, మొబైల్ అనేది స్టక్ అయితే అయిపోతుంది, కొన్ని మొబైల్స్ అయితే పగిలిపోయితే ఉంటాయి. ఇలాంటి వాళ్ళని మీ సైడ్ నుంచి కానీ చూస్తే ఇది పెద్ద మ్యాటర్ అయితే అనిపించకపోవచ్చు, కానీ నిజంగా పర్సనల్ గా ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది దీని యొక్క పెయిన్. ఒక సెన్సిటివిటీ ఒక ప్లేయర్ కి ఎలా వర్క్ అవుతుంది అంటే 2GB ర్యామ్ మొబైల్స్ లో స్మూత్నెస్ అండ్ ప్రాసెసర్ ఉండవు కాబట్టి స్క్రీన్ అనేది భారంగా అయితే ఉంటుంది. అదే హై రేంజ్ డివైస్ లో కానీ చూసుకుంటే మొబైల్ స్క్రీన్ మూవ్మెంట్ రియాక్షన్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి మొబైల్ స్క్రీన్ అనేది చాలా ఫాస్ట్ గా తిరిగిపోతుంది. ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈ నెంబర్స్ గానీ పర్ఫెక్ట్ గా అడ్జస్ట్ చేసుకుంటే లో డివైజెస్ హై డివైస్ గా, హై డివైజెస్ ని మీడియం గేమ్ ప్లే గా బ్యాలెన్స్ అండ్ కంట్రోల్ చేయడానికి ఈ సెన్సీ అనేది బాగా అయితే వర్క్ అవుతుంది. ఓకే, మీకైతే ఈ సెన్సిటివిటీ అంటే ఏంటైతే బాగా అయితే అర్థమైంది కదా. ఇంకా మనం పర్ఫెక్ట్ సెన్సిటివిటీ కనిపెడదాం రండి. నెంబర్ 1 ఓన్ సెన్సిటివిటీ. ఇది సెట్ చేసుకోవాలంటే మినిమం గేమ్లు అన్ని తెలిసి ఉండాలి. మీరు బిగినర్స్ ఆర్ ఇప్పుడిప్పుడు గేమ్ ఆడేవాళ్ళు ఇంకా 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది బాగా అయితే వినండి, లాస్ట్ లో మీకు ఇది ఖచ్చితంగా అయితే హెల్ప్ అయితే అవుతుంది. చలో భయ్. ఓన్ సెన్సిటివిటీ. మనకి సెన్సిటివిటీలో 2 టైప్స్ అయితే ఉంటాయి. మనం ఫస్ట్ అయితే డిసైడ్ అవ్వాలి మనం ఒక రషరా లేకపోతే ఒక లాంగ్ రేంజ్ ప్లేయరా అని. రషర్ అంటే M187 గానీ M1014 తో కానీ డిసెటిగల్ తో గానీ ఇలా ఆడేవాళ్ళు. వీళ్ళకి సెన్సీ అనేది తక్కువగా ఉన్నా వీళ్ళు ఫైర్ చేసే ప్రతి బుల్లెట్ అనేది కనెక్ట్ అయితే అవుతుంది. అదే లాంగ్ రేంజ్ ప్లేయర్స్ గానీ అయితే సెన్సీ అనేది ఎక్కువైతే ఉండాలి. మీరు లాంగ్ రేంజ్ ప్లేయర్ అయినా లేదా షార్ట్ రేంజ్ ప్లేయర్ అయినా మీరు ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పే సింపుల్ స్టెప్స్ అయితే ఫాలో అయితే అవ్వండి. మీరు లాంగ్ రేంజ్ ప్లేయర్ గానీ అయితే ఒక UMP అంటే MP40 ఆర్ ఒక వుడ్ బ్రేకర్ గన్ అయితే తీసుకొని సెన్సిటివిటీ ఓపెన్ చేసి మీ సెన్సీని 0 అయితే పెట్టేయండి. 0 పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు సెన్సిటివిటీ ఓపెన్ చేసి +30 అయితే ఇంక్రీజ్ అయితే చేయండి. ఇప్పుడు మీరైతే ఫైర్ చేయండి. డ్రాగ్ లేస్తుందా? లేదు కదా. మళ్ళీ సెన్సిటివిటీ ఓపెన్ చేసి 30 అయితే ఇంక్రీజ్ చేసి మళ్ళీ డ్రాగ్ అయితే చేయండి. ఇక్కడ కూడా చూడండి డ్రాగన్ అయితే లేవలేదు. ఇక్కడ మనకి డ్రాగ్ లేసేంత వరకు +30 అయితే చేస్తూ అయితే ఉండండి. ఇలా చేసినప్పుడు మనకు ఒక దగ్గర మనం ఫైర్ చేసేటప్పుడు బాడీకి తగిలినప్పుడు అలాగే మనం +30 పెంచినప్పుడు మన డ్రాగ్ ఓవర్ అయినప్పుడు ఈ రెండింటినైతే గుర్తైతే పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ 170 to 200 మధ్యలో అయితే ఇలా అయితే అనుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే +10 అయితే ఇంక్రీజ్ అయితే చేయండి. ఇలా మనకి ఎక్కడో ఒక దగ్గర పర్ఫెక్ట్ గా ప్యూర్ గా ఈజీగా అయితే హెడ్ షాట్స్ అయితే పడుతూ ఉంటాయి. ఇలా ఒక్క గన్తోనే కాదు ప్రతి గన్ అయితే ట్రై చేయండి. మీకు ప్రతి గన్ కి హెడ్ షాట్ కనపడుతూ ఉంటే అదే మీకు లాంగ్ రేంజ్ సెన్సిటివిటీ. ఇంకా షార్ట్ రేంజ్ గన్ వచ్చేస్తే ఒక M187 గానీ
ఒక M1014 లేదా ఒక EMP గానీ ఒక డిస్ట్రిక్ట్ అయితే తీసుకోండి. ఈసారి మీరు ఏం చేస్తారు అంటే మీ సెన్స్ ని ఫుల్ గా హైల్ అయితే పెట్టేయండి. ఇప్పుడు మీరు -10 అయితే తగ్గించుకుంటే అయితే రండి. ఇలాగా మీకు ఎక్కడ దగ్గర హెడ్ షాట్స్ అయితే కనెక్ట్ అయితే అవుతాయి. లేదు కనెక్ట్ అవ్వలేదు అంటే దీన్ని మీరు ఆడే గేమ్ ప్లే స్టైల్ అండ్ డ్రాగ్ స్టైల్లో మిస్టేక్స్ అయితే చేస్తున్నట్టే. దీన్ని కూడా నేనైతే లాస్ట్ అయితే చెప్తాను. ఒక వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూసేస్తే వెళ్ళండి. ఇంకా నెంబర్ 2 వచ్చేసి యాప్ యొక్క సెన్సిటివిటీ. ఈ యాప్ లో మన మొబైల్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ, DPI ప్లస్ ఫైర్ బటన్ సైజ్ కూడా అయితే ఇస్తుంది. ఈ యాప్ వచ్చేసి ప్లే స్టోర్ లో సెన్సీ ప్రో అండ్ గేమ్ టూల్స్ అనే యాప్ అయితే ఉంటుంది. దీన్ని నేను డౌన్లోడ్ చేయకముందు దీని రేటింగ్ వచ్చేసి 4.4 అయితే ఉంది. దీని యొక్క డౌన్లోడ్స్ కానీ చూసుకుంటే 1 మిలియన్ డౌన్లోడ్స్ పైగా అయితే ఉన్నాయి. ఇంతమంది యూజ్ చేస్తున్నారు అంటే దీంట్లో ఏదో ఒక ఖచ్చితంగా స్పెషల్ అయితే ఉంటుంది. ఓకే, కింద కానీ చూసుకుంటే యాప్ ఎలా ఉంటుందో ఫోటోస్ అయితే ఇచ్చాడు. ఓకే, ఈ యాప్ అయితే నేను ఫైనల్ గా అయితే ఇన్స్టాల్ అయితే చేశాను. ఇన్స్టాల్ చేసి యాప్ ఓపెన్ చేయగానే నాకు కావాల్సిన మొబైల్ సెన్సిటివిటీ కాబట్టి పైన మొబైల్ కొడితే యాడ్ అయితే ప్లే అయితే అయ్యింది. ఆ యాడ్ అనేది కంప్లీట్ అయిపోగానే మీరు ఇక్కడ చూసుకోండి, ప్రతి ఒక్క మొబైల్ కి అయితే సెన్సిటివిటీ అయితే ఉంది. నేను వాడేది రియల్మీ కాబట్టి రియల్మీ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. అలాగే నా మొబైల్ ర్యామ్ వచ్చేసి 12, స్టోరేజ్ వచ్చేసి 128 అయితే ఇచ్చేసాను. కింద DPI అండ్ ఫైర్ బటన్ అయితే ఉంది. ఇక్కడ మనకి స్మూత్ గా కావాలా లేదా హార్డ్ గా కావాలా అనేది సెలెక్ట్ చేసుకుని అయితే చెప్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది. అది మళ్ళీ కంప్లీట్ అయిపోగానే ఓకే, ఓహో మన మొబైల్ సెన్సిటివిటీ అయితే అది ఇచ్చింది. కింద కానీ చూసుకుంటే DPI వచ్చేసి 847 అయితే ఉంది. వామ్మో, ఇదైతే చాలా అంటే చాలా ఎక్కువ. ఇది కానీ పెట్టామంటే మన మొబైల్ అయితే ఈజీగా అయితే డ్యామేజ్ అయితే అయిపోతుంది. ఇంకా ఫైర్ బటన్ సైజ్ వచ్చేసి 31 అయితే ఇచ్చింది. ఓకే, ఈ సెన్స్ అయితే మనమైతే గేమ్ అయితే ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడైతే నేనైతే ఒక రూమ్ కార్డ్ అయితే పెట్టాను. ఓకే, డిజిటల్ అయితే 1 డౌన్. ఓకే, నా స్క్రీన్ అనేది ఫాస్ట్ అయితే తిరిగిపోతుంది, కానీ నా ఫింగర్ మూవ్మెంట్ మాత్రం స్లోగా అయితే ఉంది. ఓకే, మనం ఇంకా M590 అయితే కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. అరే తగులు. ఓకే, సెకండ్ పర్సన్ కూడా హెడ్ షాట్ కొట్టి అయితే డౌన్ అయితే చేసాం. ఇంకా థర్డ్ నెంబర్ కూడా చేస్తే డౌన్. ఇంకొక ప్లేయర్ అయితే ఉన్నాడు, తన మూవ్మెంట్ స్కిల్స్ అయితే చాలా అయితే బాగున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. బుల్లెట్స్ అయితే మిస్ అయితే అయిపోతున్నాయి. జోన్ అనేది చాలా అంటే చాలా చిన్నదిగా అయితే అయిపోయింది. లాస్ట్ కి తన జోన్ లో గ్లూ వాల్స్ అయితే నన్ను తిరిగిచ్చేసాడు. ఇంకొక రౌండ్ అయితే చూద్దాం. ఈ మ్యాచ్ వచ్చేసి మనకి సెంతోసల్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడైతే ఒక గ్లూ వాల్ అయితే వేసాం, అంటే బ్యాక్ సైడ్ కవర్ కోసం. అర్రే, M590తో జంప్ హెడ్ షాట్ అయితే ఖతర్నాక్ తగిలింది. ఇంకా ముగ్గురైతే ఉన్నారు, వాళ్ళు ముగ్గురు కూడా క్లియర్ అయితే చేసేద్దాం. అర్రే, M107 అయితే ఇంకో హెడ్ షాట్ అయితే తగిలి. అర్రే, థర్డ్ నెంబర్ కూడా M590తో కొడితే బుర్ర అయితే పగిలిపోయింది. ఇంకా లాస్ట్ 1 మెంబర్ అయితే ఉన్నాడు, వీడిని మనం ఎలా అయినా సరే అయితే కొట్టేయాలి. ఈ మ్యాచ్ ఈ పర్సన్ కొడితే మనకైతే ఏసీ అయితే వస్తుంది. ఈ యాప్ లో DPI అయితే ఎక్కువ ఉంది కాబట్టి దాని వల్ల నా మొబైల్ అనేది చాలా ఎక్కువ అయితే లాగ్ అయితే అయిపోతుంది. ఇతను నన్ను ప్రీవియస్ రౌండ్ లో జోన్ లో తిరిగిచ్చేసాడు. ఈ రౌండ్ నేను ఎలాగైనా కొట్టే అయితే రివెంజ్ అయితే తీర్చుకోవాలి. ఓకే, క్లోజ్ రేంజ్ లో అయితే వచ్చాడు. అర్రే, M107 హెడ్ షాట్ అయితే తగిలింది. గ్లోవల్ అయితే వేసుకున్నా. అర్రే, ఏస్ అయితే వచ్చేసింది. మీరు బిగినర్స్ అయితే ఈ యాప్ లో సెన్సీ ఎలా ఉంటుందో చూడండి, వర్క్ అయితే ఆడండి. అది కూడా DPI లేకుండా. DPI పెట్టుకుని అయితే ఆడబాకండి. ఏదో నేను చెప్పానని చెప్పి యాప్ లో ఊరికైతే డౌన్లోడ్ అయితే చేయకండి. మీకు ఇప్పుడైతే అవసరం అయితే లేదులేండి, ఎందుకంటే ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అయితే ఇవ్వబోతున్నాను కాబట్టి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేసి పర్ఫెక్ట్ సెన్సిటివిటీ. ఇప్పుడు మీరు ఏదైతే మొబైల్లో యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్లో ఉండే ర్యామ్స్ ని బట్టి సెన్సిటివిటీ అయితే ఇస్తాను. అది 2GB ర్యామ్ నుంచి 12GB ర్యామ్ వరకు. దానితో పాటు ఐఫోన్ సెన్సిటివిటీ ప్లస్ సెట్టింగ్స్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ నుంచి బాగా క్లారిటీగా అయితే వినండి. మనకి ఈ సెన్సిటివిటీలో ప్రతిదీ ఇంపార్టెంట్ అయితే కాదు. దీనిలో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఈ జనరల్ సెన్సిటివిటీ ఒక్కటే ఇంపార్టెంట్. ఇంక ఈ రెడ్ డాట్, 2x, 4x, ఈ AWM అవన్నీ వేస్ట్. రెడ్ డాట్ అంటే 1x స్కోప్ అని అర్థం. ఫస్ట్ మీరు సెన్సిటివిటీ అయితే తీసుకోండి, తర్వాత అయితే మాట్లాడుకుందాం. 2GB ర్యామ్ 3GB ర్యామ్ మొబైల్ సెన్సిటివిటీ వచ్చేసి 191 అయితే పెట్టుకోండి. మీ మొబైల్ స్క్రీన్ అయితే హార్డ్ గా అయితే ఉంటుంది కాబట్టి హై సెన్సి పెట్టుకుంటే మీ మొబైల్ స్క్రీన్ మూవ్మెంట్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. మీరు సెన్సిటివిటీ పెట్టుకొని 2GB ర్యామ్ లో ఆడితే మీరు ఐఫోన్ లో ఆడినట్టయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. 4GB ర్యామ్ మొబైల్ సెన్సిటివిటీ లావా, సామ్సంగ్, ఒప్పో ఇలాగా ఓల్డ్ మొబైల్స్ అయితే చాలా అంటే చాలా అయితే ఉన్నాయి. 4GB ర్యామ్ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మొబైల్ డిస్ప్లేస్ అయితే బాగుండవు. మొబైల్ కి క్రాక్స్ అయితే ఉంటాయి, లాగ్ అవుతుంది, హీట్ ఊరికే వస్తుంది, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు బాగా వర్కౌట్ అయ్యే జనరల్ సెన్సిటివిటీ వచ్చేసి 177. ఈ సెన్సిటివిటీని మీరు మీ 4GB ర్యామ్ మొబైల్ అయితే సెట్ చేసుకుని అయితే ఆడండి. 6GB ర్యామ్ మొబైల్ సెన్సిటివిటీ. ఫ్రీ ఫైర్ 50% ప్లేయర్స్ మొత్తం ఎక్కువగా ఈ 6GB ర్యామ్ మొబైల్స్ వాళ్ళైతే ఉంటారు.
ఇది వచ్చేసి మిడ్ రేంజ్ మొబైల్ కాబట్టి పర్వాలేదు. 2GB ర్యామ్, 3GB ర్యామ్, 4GB ర్యామ్ తో పోల్చుకుంటే గేమ్ లాగోకుండా బాగానైతే వస్తుంది. నేను మీకు సజెస్ట్ చేసే జనరల్ సెన్సిటివిటీ వచ్చేసి 159 అయితే పెట్టుకోండి. ఇంకా హై రేంజ్ డివైసెస్ 8GB ర్యామ్ మొబైల్స్, 8GB ర్యామ్ మొబైల్ కి సెట్ అయ్యే జనరల్ సెన్సిటివిటీ వచ్చేసి 135 అయితే పెట్టుకోండి. ఇంకా 12GB ర్యామ్ మొబైల్ సెన్సిటివిటీ, 12GB ర్యామ్ జనరల్ సెన్సిటివిటీ వచ్చేసి 112 అయితే పెట్టుకొని అయితే ఆడండి. ఇంకా ఐఫోన్ సెన్సిటివిటీ వచ్చేసి ఐఫోన్ లో సెన్సిటివిటీ పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు. ప్రతి ఒక్క ఐఫోన్ అయితే ఖచ్చితంగా రీకల్ అయితే పడుతుంది. దీనికి మనం సెన్సిటివిటీ నెంబర్స్ అడ్జస్ట్ చేస్తే మనకి రీకల్ అనేది కంట్రోల్ అయితే కాదు. మనం దీనికి సెట్టింగ్స్ లో అయితే పెట్టుకోవాలి. సెట్టింగ్స్ లో లూప్స్ అయితే 10 అయితే పెట్టుకోండి. ఇంకా అలాగే గ్లైడింగ్ కర్సర్ లో 120 స్పీడ్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మనకి ఫ్రీ ఫైర్ లో ఐఫోన్ లో ఎక్కువ యాక్యురసీ అయితే ఉంటుంది. ఇప్పుడు సెన్సిటివిటీ పెట్టుకున్నా కూడా హెడ్ షాట్లు పడకపోతే ఇప్పుడు నేను చెప్పి సింపుల్ రూల్ అయితే ఫాలో అయితే అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా అయితే సెన్సిటివిటీ అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ర్యామ్స్ తగ్గట్టు సెన్సిటివిటీ అయితే చెప్పాను కదా, ఆ సెన్సిటివిటీ పెట్టుకొని గేమ్ లో అయితే ఫైర్ చేయండి. మీ ఏం గానీ హెడ్ మీద నుంచి పైకి గానీ వెళ్ళిపోతూ ఉంటే మీకు ఎక్కువగా రీకల్ అవుతుందని అర్థం. మీరు ఇప్పుడు మీ జనరల్ సెన్సిటివిటీ ఓపెన్ చేసి -3 అయితే పెట్టుకుంటే అయితే రండి. అలా కాకుండా మీరు ఫైర్ చేస్తుంటే మీ ఏం అనేది నెక్కి మీద ఆగిపోతూ ఉంటే మీ జనరల్ సెన్స్ అనేది తక్కువ ఉందని అర్థం. ఇప్పుడు మీ జనరల్ సెన్స్ ఓపెన్ చేసి +3 అయితే యాడ్ చేసుకుంటే అయితే రండి. ఇలా మీకు హెడ్ కనెక్ట్ వరకు అయితే చేయండి. అలాగే మీకు ఇంకొచ్చేసి ప్రాక్టీస్. నాకు తెలిసి మీరు డైలీ ట్రైనింగ్ లో, కస్టమ్ మ్యాచెస్ లో, క్రాఫ్ట్ ల్యాండ్స్ లో ఈ 1vs1లు 1vs2లు ఆడి అయితే బోర్ కొట్టేసి ఉంటది. అందుకే నేను మీకోసం ఒక కొత్త మ్యాప్ అనేది ఇస్తాను. దీంట్లో 100 బాట్స్ అయితే ఉంటారు, లేదా మీకు ఒక ఆపోనెంట్ ప్లేయర్ అయితే వస్తాడు. ఎవరైతే 100 కిల్స్ కొడతారో వాళ్ళకైతే విక్టరీ అయితే వస్తుంది. దీని వల్ల మీ గేమ్ ప్లే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది వితౌట్ టైం వేస్ట్ కాకుండా. ఈ మ్యాప్ అయితే నేనైతే డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు నేను చెప్పే విధానం కానీ నేను తీసుకున్న కంటెంట్ కానీ నచ్చితే మీరు మన ఛానల్లో జాయిన్ బటన్ అయితే ఉంటుంది. మీరు జాయిన్ అయ్యి మీ లవ్ అయితే నాకైతే చూపించొచ్చు కదా. నేను ఇంత కష్టపడేది మీకోసమే కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. మీకు నెక్స్ట్ ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ మీద వీడియో కావాలో అనేది నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టి అయితే మిమ్మల్ని అయితే అడుగుతాను. మీరు నన్నైతే ఫాలో చేసి అయితే పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ లో నా ఐడి వచ్చేసి రావణ్ సెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియో మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. మీరు నా నుంచి ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలి అంటే తెలుసుగా మన ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్ డార్లింగ్స్.